అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నేను పెట్టిన వీడియోస్ చూసి చాలా మంది అయితే నాకు కామెంట్లలో అన్న మీ తమ్మునికి ఏం కాదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మెడికల్ పాస్ అవుతాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ తమ్ముడు కువైట్కి వస్తాడని చాలా ధైర్యం అయితే చెప్పారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు నాకు ధైర్యం చెప్పినప్పుడు ఇంకా కొద్దిగా నాకు కూడా ధైర్యం అనేది వస్తుంది. నెక్స్ట్ టైం మా తమ్మునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కువైట్కి రావాలని ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేయండి. నేను మళ్ళీ వీసా టైం అయితే ఇచ్చి పంపిస్తాను. నేను ప్రతిరోజు కూడా మనకు వీసా ఇచ్చిన కువైట్ అతనికైతే ఫోన్ చేస్తున్నాను. ఈ రోజు డేట్ పొడిగిచ్చిస్తా, రేపు పొడిగిచ్చిస్తా డేట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మనం ఒకసారి కువైట్ వాళ్ళ చేతులు ఇరుక్కున్నామంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిందే. ఎందుకంటే ఇది మన దేశం కాదు కాబట్టి మనం వాళ్ళు ఏ చెప్తే దానికి మనము గెంగిరెద్దులాగా తలకాయ ఊపాల్సిందే. మనం వాళ్ళపైన గలాటుకు వెళ్ళేదానికి ఉండదు, వాళ్ళపైన ఏది మాట్లాడేదానికి ఉండదు. మనం ఏదైనా ఎక్కువ మాట్లాడినామంటే మన నెంబర్ వాళ్ళు బ్లాక్ చేసి పెట్టుకున్నా, మన ఫోన్ ఎత్తకపోయినా కూడా మనం ఏం చేయలేం. మనం పెట్టిన డబ్బులు కూడా మనకు రూపాయి కూడా రాదు రిటర్న్ అనేది. ఈ కువైట్ వాళ్ళ దగ్గర మనం మంచితనంగానే ఏ పనైనా చేసుకోవాలి తప్ప వాళ్ళపైన కోపంగా మాట్లాడడం, వాళ్ళపైన గలాటకు వెళ్ళడం ఇలాంటివి చేశామంటే మనమే నష్టపోతాం తప్ప మనకైతే ఎలాంటి లాభం అయితే ఉండదు. గల్ఫ్ కంట్రీస్లో ఎవరికైనా కానీ మన బయట దేశస్తులకు ఇలాంటి నష్టాలే జరుగుతాయి. కువైట్ వాళ్ళతో జాగ్రత్తగా మంచితనంగానే నొగుతూ మాట్లాడుతూనే మన పనులు అనేవి చేసుకోవాలి. ఇకపోతే ఒక బ్రదరు నాకు కామెంట్ పెట్టాడు, మీరు ఎంతో ఖర్చు పెట్టారు కదా బ్రదర్, మీరు ఇక్కడ అక్కడ చూపించి మెడికల్ కు మీ తమ్మునికి ఒకసారి హైదరాబాద్ లో నేను చెప్పే హాస్పిటల్లో ఒకసారి మెడికల్ చేయించండి, అక్కడ 99% పాస్ అవుతారు, చాలా మంది అక్కడ పాస్ అవుతున్నారని నాకైతే చెప్పడం అయితే జరిగింది. ఆ బ్రదర్ కామెంట్ కూడా పెట్టాడు, ఒకసారి మీకు చదువుతా చూడండి. ఆ హాస్పిటల్ ఎక్కడుందో హైదరాబాద్ లో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎవరైనా కొత్తగా కువైట్కి రావాలనుకున్న వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చేయించుకోండి. ఆ బ్రదర్ కూడా ఎన్నో కష్టాలు పడింటేనే ఆ బ్రదర్ కూడా తెలిసి ఉంటుంది మెడికల్ గురించి పూర్తిగా, అందుకే అతను ఈ కామెంట్ అయితే పెట్టాడు. బ్రో, మీ బ్రదర్ కి ఎంతో ఖర్చు పెట్టారు, ఒక్కసారి హైదరాబాద్ లో సురేఖ చాంబర్స్ అమీర్పేట్ మెట్రో పిల్లర్ C1434 అక్కడికి వెళ్ళి మెడికల్ చేపించండి, నేను అక్కడే చేపించుకొని వచ్చాను, బాగా చేస్తారు, ఒక్కసారి ట్రై చేయండి అని ఆ బ్రదర్ అయితే నాకు కామెంట్ పెట్టారు. ఇతని పేరు వచ్చి రెబల్ పవన్ అంట. ఇతను హైదరాబాద్ లో చేయించుకున్నాడంట. సురేఖ చాంబర్స్ అనే హాస్పిటల్ అంట, అది అమీర్పేటలో మెట్రో పిల్లర్ 1434 అక్కడైతే ఉందంట ఈ హాస్పిటల్. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, ఈ హాస్పిటల్లో బాగా చేస్తారని ఆ బ్రదర్ అయితే నాకు కామెంట్ పెట్టారు. ట్రై చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హాస్పిటల్స్ చూసి ఉంటారు, వాళ్ళు వీసా వచ్చిన తర్వాత వేరే హాస్పిటల్స్లో మెడికల్ చేయించుకొని ఉంటారు. లాస్ట్కి ఈ హాస్పిటల్లో అతనికి మెడికల్ పాస్ అయినట్టున్నాడు. అందుకోసం ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేయండి, తర్వాత దేవుడు ఎలా పెట్టింటే అలా జరుగుతుంది. ఓకే, ఇంకొక బ్రదర్ ఏమైనా కామెంట్ పెట్టాడంటే, అన్న నాకు ఇండియాలో అన్ఫిట్ చేశారు, కానీ నేను అమౌంట్ పే చేసుకొని వచ్చాను కువైట్కి, మెడికల్లో పాస్ అయిపోయా, ఇండియాలో ఎలా చేస్తున్నారో కువైట్ లో అయితే ఏమీ లేదు, పాస్ అయిపోతారు, మచ్చలు నెమ్ము అని ఇండియాలో చెప్పారు, బట్ కువైట్ లో సింపుల్ గా పాస్ అయ్యా. చూడండి, ఈ బ్రదర్ కూడా సేమ్ ఇదే విధంగా మెడికల్లో 4-5 సార్లు అన్ఫిట్ కొట్టడం, రిపీట్ కొట్టడం వల్ల ఇతను ఏదో అమౌంట్ పెట్టుకొని మెడికల్ అక్కడ పాస్ చేయించుకొని వచ్చాడు. నేను చెప్పే కదా నిన్న వీడియోలో కూడా, ఒక 60,000-70,000 మనం డబ్బులు కట్టామంటే ఆ మెడికల్ అనేది సెట్టింగ్ మెడికల్ చేయించి పంపించేస్తారని ఆ విధంగా ఈ బ్రదర్ చేయించుకొని వచ్చినట్టున్నాడు. ఇక్కడికి ఆ విధంగా నేను చేసుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏ ప్రాబ్లమ్ లేదు, నేను మెడికల్ పాస్ అయిపోయాను అని మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. ఇండియాలో అయితే నాకు తెలిసి అయితే ఇండియాలో మెడికల్ చాలా టైట్ గా ఉంది. వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారో లేదంటే బాగా చేస్తున్నారో నాకైతే తెలియడం లేదు. అదే మనం అక్కడ ఏదైనా ప్రాబ్లం చెప్పారనుకోండి మెడికల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో, మనం పక్కన వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నామంటే అక్కడ ఏం ప్రాబ్లం లేదనే చెప్తారు. మళ్ళీ ఈ విధంగా చాలా దారుణంగా అయితే చేస్తున్నారు మెడికల్ అనేది మనకు ఇండియాలో. కొద్దిగా జాగ్రత్త పడండి. మీకు వీసా రాకముందు కావాలంటే ఒకసారి ఓపెన్ మెడికల్ కూడా చేయించుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. మనకు ఓపెన్ మెడికల్ చేయించుకుంటే మనకు ఏ ప్రాబ్లం లేదని తెలిసిన తర్వాత మళ్ళీ మనం వీసాకి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎవరైనా ఏదైనా మంచి హాస్పిటల్స్ మనకు కామెంట్లలో పెట్టారంటే ఇక్కడికి వెళ్తే బాగా పాస్ అవుతారు, ఇబ్బంది ఉండదని పెట్టారంటే ఖచ్చితంగా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ హాస్పిటల్ పేరు ఖచ్చితంగా పెడతాను, ఆ కామెంట్ కూడా మీకు వీడియోలో పెడతాను. మీరు ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అదే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ అయితే చేయొచ్చు. సూన్ వీసాకి అంత డబ్బులు ఎందుకు కట్టాలన్నా మనం అని కూడా చాలా మంది కామెంట్లు అయితే పెట్టారు. ఇంతకు ముందు నా వీడియోస్ చూసింటే మీకు ఈ డౌట్ అనేది మీకు రాదు, నా వీడియోస్ చూడకుండా ఉన్న వాళ్ళకే ఈ డౌట్ అనేది వస్తుంది. ఇక్కడ కువైట్ లో ఖచ్చితంగా మనము సొంతంగా సూన్ వీసా తీసుకోవాలనుకున్నా
కాజిన్ వీసా తీసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా మనం అమౌంట్ అనేది హాఫ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు సూన్ వీసా వచ్చి ఇప్పుడు మా తమ్మునికి నేను తీసుకునేది 1500 దినార్లు. 1500 దినార్లలో 800 నుంచి 1000 దినార్లు మనం ముందుగానే కట్టేయాలి. కొందరైతే ఇంకా తక్కువ కూడా కట్టించుకుంటారు, హాఫ్ కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు ఎక్కువ కూడా కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. నేనైతే 1000 దినార్లు అయితే కట్టేశాను. ఇంకా వీసా వచ్చింది, మనకు వీసా అది ఒరిజినల్ అని తెలిసింది, ఆ వీసా సూన్ వీసా అని తెలిసింది. మనము డబ్బు కడితేనే మనకు వాళ్ళు వీసా అనేది ఫోటో పెడతారు, లేదంటే వీసా ఇవ్వరు మనకు. బయట మనము వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకున్నా, బయట సొంతంగా మీరు పని చేసుకోవాలనుకున్నా కానీ కాజిన్ వీసా అయినా సూన్ వీసాకైనా డబ్బులు ఖచ్చితంగా మనము హాఫ్ అమౌంట్ కట్టాల్సిందే. ఒకవేళ మీరు కాజిన్ వీసా పైన రావాలనుకున్నా కానీ కాజిన్ వీసా 800 దినార్లు 900 దినార్లు తీసుకుంటారు. 2 సంవత్సరాలు మనకు అకామా కొడతారు. ఆ 800 దినార్లలో మనకు వీసా ఇచ్చినప్పుడు 400 దినార్లు మనము వాళ్ళకి ఇచ్చేయాలి. మన వీసా తీసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మెడికల్ అయిపోయి మనకు అకామా తగిలిన తర్వాత మిగిలిన హాఫ్ అమౌంట్ ఇచ్చేయాలి. సేమ్ సూన్ వీసా కూడా అంతే. మనం ఎంతకైతే మాట్లాడుకుంటామో దాంట్లో హాఫ్ అమౌంట్ ముందుగా మనం కట్టేసేయాలి. మనం వీసా తీసిన వ్యక్తి కువైట్కి వచ్చినాక ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది కువైట్ లో బయట వీసా తీసుకొని రావాలని. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.